సో ఏం సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా గెలవాల్సినటువంటి సీటు. రకరకాల స్కీమ్స్ తోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఇప్పుడు వరకు యూసుఫ్ కూడా అక్కడ సైడ్ చూసుకున్నట్టయితే చాలా వరకు హైడ్రా పేదల ఇల్లులు కూల్చేయడం అనేది జరిగింది. కేటీఆర్ గారు ఉండేసి రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ వస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టుకోవడానికి అవకాశం ఇచ్చినట్టే, హైడ్రాని ఆహ్వానించినట్టే. బీఆర్ఎస్ అనేది ఈరోజు మురిగిపోతున్న నావ. అలాంటి నావను కాపాడుకోవడానికి కేటీఆర్ గారు వేసే డైలాగులే తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు గులగొడుతుందా, ఇల్లు కడుతుందా అనేది ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. మరి ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉన్నాయి కదా సార్. ఏ రోజైనా ఈరోజు మేము ఇచ్చిన హామీలన్నిటి కూడా కట్టుబడి ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజల్ని గమనించమని మేము కోరుతున్నాం. సూర్యాపేటలో కూడా చాలా వరకు రైతులు ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి, యూరియా కష్టాల విషయంలో కావచ్చు. ఇలా మీరు అన్నట్టు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. బీజేపీ ఎంపీలు కూడా స్వయంగా చెప్పారు, ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, కేంద్రానికి సంబంధించింది. ఇది రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఖచ్చితంగా మేము చేస్తామని అన్నారు. సూర్యాపేటలో ఒక ఇటుకే కన్నా భూమి పూజ చేసింది. సూర్యాపేటకు సంబంధించి ఈరోజు అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందుతుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే రమేష్ రెడ్డి గారు. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా. సో ఏం సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా గెలవాల్సినటువంటి సీటు, గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? అంటే ప్రస్తుత పరిస్థితులలో జూబ్లీహిల్స్కు సంబంధించి కాంగ్రెస్కు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఓకే. గత నెల 2 నెలల నుంచి కూడా మేము ఇక్కడ పనిచేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జనరల్గా కూడా బై ఎలక్షన్స్ అంటే ప్రజలందరూ కూడా అధికార పార్టీ వైపు ఉండే అవకాశాలు ఉంటాయి. గత 18 నెలలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న, ప్రత్యేకంగా ప్రజాపాలనతోటి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరినాయి. వాళ్ళందరూ కూడా తృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ అని. ఈరోజు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ 500 ఇవ్వటం కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, రకరకాల స్కీమ్స్ తోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అండ్ ఇదే మాట కేటీఆర్ గారు ఉండేసి రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ వస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టుకోవడానికి అవకాశం ఇచ్చినట్టే, హైడ్రాని ఆహ్వానించినట్టే. ఇప్పటి వరకు యూసుఫ్ కూడా అక్కడ సైడ్ చూసుకున్నట్టయితే చాలా వరకు హైడ్రా పేదల ఇల్లులు కూల్చేయడం అనేది జరిగింది. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో 22 నెలలుగా జూబ్లీహిల్స్కి ఏదో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ దీనికన్నా ముందు ఏం చేసింది చెప్పండి, ఒక్క మాట, ఒక్క విషయం. అంటే ఇప్పుడు ప్రజలు ఏమి ఇస్తారు, ఏం తీర్పు ఇస్తారు అనేది భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటం జరిగింది. ఓకే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్కి ఎక్కడ కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళ కుటుంబ సమస్యలతోటి వాళ్ళు ఇబ్బంది పడుతూ, వాళ్ళు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు అవినీతితోటి ఆ కుటుంబం కోట్ల రూపాయలు దోసుకున్న విషయాన్ని కూడా నిన్న మొన్న మనం చూసినట్టయితే కవిత చెప్పడం జరిగింది. అంటే ఈరోజు పూర్తిగా వాళ్ళకు ఆశలు అనేవి లేవు. బీఆర్ఎస్ అనేది ఈరోజు మురిగిపోతున్న నావ. అలాంటి నావను కాపాడుకోవడానికి కేటీఆర్ గారు వేసే డైలాగులే తప్ప ఇవాళ మేము మాట్లాడినా, వాళ్ళు మాట్లాడినా నవంబర్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఒక నెల 15 రోజుల తర్వాత ఏందనేది అదే అవుతుంది. ఒకవేళ నిజంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే ఏంది ఆయన పరిస్థితి, ఏంది, ఏం చేస్తాడో కూడా అడగండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు గులగొడుతుందా, ఇల్లు కడుతుందా అనేది ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్
ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టించిన చరిత్ర లేదు. ఈరోజు 4.5 లక్షల ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 5 లక్షల రూపాయలతోటి ఈరోజు గ్రౌండింగ్ చేసినాం. దాదాపు 2 లక్షల ఇల్లు గ్రౌండింగ్ అయినాయి. ఈ ప్రభుత్వం 4 సంవత్సరాలల్లా 20 లక్షల ఇల్లు కట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇండ్లు కట్టించే ప్రభుత్వం అనేది ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు నమ్ముతున్నారు అంటారు. ఖచ్చితంగా. మరి ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉన్నాయి కదా సార్. అంటే నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, తర్వాత కేవలం ఈ 2-3 ఇల్లు అంటే ఈ ఇందిరమ్మ ఇల్లులో కొన్ని చోట్ల మాత్రమే, తర్వాత ఈ సన్న బియ్యం ఈ 2-3 పథకాలు తప్పించి 2500 పథకాలు కావచ్చు, తర్వాత నిరుద్యోగ వృత్తులని, తులం బంగారం అని చెప్పేసి ఇవే హైలైట్ చేస్తున్నారు కదా ఎక్కడ చూసినా. అంటే ఏ రోజైనా ఈ రోజు మేము ఇచ్చిన హామీలన్నిటి కూడా కట్టుబడి ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ప్రజల్ని గమనించమని మేము కోరుతున్నాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పరిపాలన, అవినీతి పరిపాలన విచ్చలవిడిగా దూసుకొని ఇవాళ 8 లక్షల కోట్ల అప్పులు చేసి దాదాపు సంవత్సరానికి 70 నుంచి 80 వేల కోట్లు అటు అప్పులకు వడ్డీలు కానివ్వండి, అసలు రూపంలో ఈరోజు మనం కడుతున్నాం. ఒక కాళేశ్వరం కూలేశ్వరం 1,00,00,000 కోట్లకు కట్టి ఈరోజు సంవత్సరానికి 20-30 వేల కోట్లు కట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక రకంగా చెప్తే కాంట్రాక్టర్లకు కానీ ఉద్యోగస్తులకు 50,000 కోట్ల బిల్లులు పెండింగ్. మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాస్ట్కు ఓఆర్ఆర్ను కూడా అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్లో ఉంది. అలాంటి ప్రభుత్వం మాకు అప్పుల రూపంలో వచ్చింది. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఈరోజు ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నాం. ఈ రోజుకి 6-7 హామీలను అమలు చేసినాం. మిగిలినవి కూడా త్వరలో చేస్తాం. ఆ విశ్వాసం కూడా ప్రజలకు ఉందని మేము నమ్ముతున్నాం. సరే మనం జూబ్లీహిల్స్ పక్కన పెడితే సార్, మీరు సూర్యాపేట నియోజకవర్గం కదా సార్, సూర్యాపేటలో కూడా చాలా వరకు రైతులు ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి, యూరియా కష్టాల విషయంలో కావచ్చు, తర్వాత అనేక విషయాల్లో కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో విమర్శించడం అనేది జరిగింది. ఏంటి సార్ మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత అయినా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయి? అసలు జగదీశ్వర్ రెడ్డి అనేటోడు మా ఉద్దేశంలో లీడరే కాదు. సూర్యాపేటకు సంబంధించి ఆయన ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకోలేదు. 2014లో కానీ, 18లో కానీ, 23లో కానీ ఆయన 30% ఓట్లతోటి ఎమ్మెల్యే అయినోడు. అదృష్టం కొద్ది గెలిచినోడు తప్ప ఇంకోటి కాదు. వానికి తలకాయే లేదు, ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. ఈరోజు రోడ్ల మీదకి ఎప్పుడు వచ్చిండ్రో స్పష్టం చేయాలి. ఇలా సంవత్సర కాలంలో దాదాపు 70,000 ఉద్యోగాలను నేను నింపినాం సంవత్సరంన్నర కాలంలో. ఓకే. ఇలా గ్రూప్ 1 అనేది బీఆర్ఎస్ పీరియడ్లో ఒకసారి కూడా గ్రూప్ 1 వేయకపోతే మేము వచ్చిన 6 నెలల లోపు గ్రూప్ 1 మేము నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ చేసి దాన్ని అన్నిటిని కూడా సరి చేయటం జరిగింది. ఇలా బయట దేశాలకు వెళ్ళి దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొని వచ్చి ప్రైవేట్ రంగంలో కూడా 1,00,000 ఉద్యోగాలు తీసుకొచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇలా మీరు అన్నట్టు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఈరోజు షార్టేజ్ పేరు మీద మమ్మల్ని చేస్తున్నారు, కానీ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి భేషజాలకు పోకుండా ముఖ్యమంత్రి అని కూడా ఆయన మర్చిపోయి 100 సార్లు కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన ఫలాల గురించి కొట్లాడుతున్నాడు. ఇలా యూరియా గురించి కూడా మేము కొట్లాడుతున్నాం. బీజేపీ ఎంపీలు కూడా స్వయంగా చెప్పారు ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, కేంద్రానికి సంబంధించింది. యాక్చువల్గా చైనా నుంచి రావాల్సిన యూరియా కూడా రాకపోవడం వల్ల కొంత షార్టేజ్ జరిగింది. ఇది రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ఖచ్చితంగా మేము చేస్తామని అన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మా పరిధిలో ఉన్నంత వరకు మేము కష్టపడుతున్నాం, ప్రజలకు న్యాయం చేయడానికి మేము ముందుంటున్నాం. సూర్యాపేటలో ఒక ఇటుక కన్నా భూమి పూజ చేసిందా సార్? అంటే గతంలో
అభివృద్ధి చేసో లేకపోతే ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఓపెన్ చేసినాయి కాదు, మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ఒక పని? ఉన్న మా మంత్రి గారు కొంతకాలం తర్వాత చేద్దామనే దాంట్లో కొంత ఆలస్యమైంది. ఒక నెల రోజుల క్రింద ఆ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినాం, పేదలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. బేస్మెంట్ లెవెల్లో ఇల్లు కూడా రావడం జరిగింది. సరే, సూర్యాపేటకు సంబంధించి ఈరోజు అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందుతున్నాయి. మహిళలకు ఉచిత బస్ కానివ్వండి, ఇవాళ ఆరోగ్యశ్రీ నుంచి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం కానివ్వండి, ఇవాళ అక్కడ హాస్పిటల్కి సంబంధించి కూడా 700 కోట్లతోటి 500 బెడెడ్ హాస్పిటల్ని కూడా అక్కడ మేము నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కూడా 200 కోట్లతోటి మరి ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. ఒక ఐఐటి కూడా ఈరోజు వచ్చిన కొత్త ఐఐటీలను కూడా ఆడ శాంక్షన్ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఈరోజు రావటం జరిగింది. సార్, నవోదయ స్కూల్ కూడా రావటం జరిగింది. అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది సూర్యాపేట జిల్లాలో. ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది. అండ్ ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నట్టయితే సార్, బీజేపీ అనేది కొన్ని చోట్ల అయితే పవర్ఫుల్గానే ఉంటుంది. సో ఆల్రెడీ ఎంఏఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది అని బయట టాక్ వినిపిస్తుంది. అండ్ రేపన్నాడైనా సరే సపోర్ట్ చేయాల్సిందే. అండ్ ఎంఏఎం ఒకవేళ కాంగ్రెస్కి చేస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు, వారి పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గం. భారతీయ జనతా పార్టీ రీసెంట్గా 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలవడం అనేది జరిగింది. సో ఇది కూడా గెలుస్తామని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు సార్. అంటే సార్, ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు కూడా మేము గెలుస్తామని ధీమాగా ఉంటారు. దిగిన క్యాండిడేట్లు కూడా గెలిచే అవకాశం మీద కొట్లాడతారు. మనం దాన్ని తప్పు పట్టేది కాదు. కానీ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ అనేది 6 నెలల్లో గ్రాఫ్ బాగా పడిపోయింది. ఎందుకనంటే ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఇలా జరుగుతున్న యూరియా విషయంలో కానివ్వండి, తెలంగాణలో గత 11-12 సంవత్సరాలుగా ఆనాడు మనం ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిందో వాటన్నిటిని అమలు చేయటంలో కూడా ఈరోజు మరి ఆ పార్టీ చాలా వెనుకబడి ఉన్నది. ఇలా 11 సంవత్సరాలుగా ఏ కార్యక్రమాన్ని, ఒక మెడికల్ కాలేజ్ తీసుకున్నా, నర్సింగ్ కాలేజీలు తీసుకున్నా, దేశమంతా కూడా శాంక్షన్ చేసినా కూడా ఎక్కడ కూడా చేయలేదు. మనం అనాదిగా ఒక జాతీయ ప్రాజెక్టును తీసుకోవాలి, ఇక్కడ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలనేది కూడా అమలు కాలేదు. అక్కడ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఏది కూడా అమలు జరగలేదు. ఓకే, ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసంగా లేరు. గత ఎన్నికలలో కూడా మీరు చూసినట్టయితే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యలోనే పోటీ జరిగింది. కాంగ్రెస్ ఆ రోజు నేరో మార్జిన్లో ఓడిపోవడం జరిగింది. మరి అలా బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 6,000-10,000 ఓట్లు వచ్చినాయి. దానికి మించి ఈసారి వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇలా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మా వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కూడా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అనేది ఎన్నికలలో మాకు పోటీనే కాదు. సో మీకు బీఆర్ఎస్ పోటీ అనేది కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్యన ఈ నియోజకవర్గంలో ఉంటుంది. కాంగ్రెస్ మంచి మెజార్టీ తోటి గెలవబోతుంది. సో చాలా మంది క్యాండిడేట్లు తయారవుతున్నారు సార్, రోజుకు ఒక కొత్త పేర్లు అనేది వినిపిస్తున్నాయి. రేపు ఒకవేళ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే సపోర్ట్ చేస్తారంటారా? అంటే నేను అదే చెప్తున్నా, గెలిచే అవకాశాలు ఎక్కువ కాంగ్రెస్కి ఉన్నాయి కాబట్టి పోటీ కూడా ఎక్కువ ఉన్నది. ఓకే, కానీ కాంగ్రెస్లో ఒక గొప్ప సంస్కృతి ఏముంటుంది అంటే పోటీ పడటం వరకు చాలా మంది ఉంటారు, కానీ ఒకసారి అధిష్టానం ఫైనలైజ్ చేసినాక అందరు కూడా కాంప్రమైజ్ అవుతారు. దానికి నేను ఉదాహరణ, మా రామరెడ్డి గారు ఉదాహరణ. నేను సూర్యాపేటలో కొట్లాడినా, ఆయన ఎల్బీ నగర్లో కొట్లాడిండు. టికెట్ క్లియర్ అయిపోయినాక అందరం కూడా కాంప్రమైజ్ అయినా ఎవరికి ఏది ఇవ్వాలనో పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది. కాబట్టి అందులో ఏది ఉంటుందని కాదు, ప్రజలు కూడా ఏంటంటే పార్టీ వైపే ఉంటారు. ఒక లీడర్ వైపు ఉండి డ్యామేజ్ జరిగే అవకాశాలు లేవు. అధిష్టానం ముఖ్యమంత్రి గారు కానీ పైన రాహుల్ గాంధీ గారు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పార్టీ అందరం కట్టుబడి ఉంటాం. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అంటేనే కేటీఆర్ అంటేనే హైదరాబాద్ ఆ బ్రాండ్ ఉంది కేటీఆర్ గారికి అని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ కానీ వినిపిస్తున్నటువంటి ప్రధాన అంశం. ఆయన ఇప్పుడు కేటీఆర్ ఒకవేళ క్యాండిడేట్ అయి బరిలో దిగితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమనుకోవచ్చు? కేటీఆర్ దిగినా మాకు ఇబ్బంది లేదు, కేసీఆర్ వచ్చినా ఇబ్బంది లేదు.
వాళ్ళు ఎవ్వరు వీలైతే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళకు గోపీనాథ్ గారి భార్య క్యాండిడేట్, ఎందుకనంటే ఆమె మీద ఏమైనా సింపతి గింపతి ఉండొచ్చు, కానీ కేటీఆర్ అయితే మాకు ఇక్కడ లెక్కే కాదు, కేసీఆర్ వచ్చిన లెక్కే కాదు. నిన్న కామారెడ్డిలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు. ప్రజలు తిరగబడితే ఎవరు కూడా ఏం ఉండదు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎవరు క్యాండిడేట్ అయినా మాకు అవసరం లేదు, ఓకే. ఎవరినైనా దిగమనండి, ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతుంది. కేటీఆర్ దిగినా ఓడిపోవడం ఖాయమంటారు. కేటీఆర్ కాదు, కేసీఆర్ వచ్చినా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలవబోతుంది. ఏం సార్ అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు? అంటే ఈ నెల లోపల మొత్తం చూసిందా? అంటే మేము ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం, మేము కూడా ఇక్కడికి వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాం, సర్వేలు చూసినాం. లోకల్గా మేము దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి ప్రజల పల్స్ కూడా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా పల్స్ ఉంది. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ సొంత మీడియాలో చెడు ప్రచారం చేసి ఏదో చేయాలని బట్టగాల్చి మీదేస్తున్నారు తప్ప, రేపు మీరు ఖచ్చితంగా 2 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే ఆఫీస్లో మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. సార్ ఆ రోజు బ్రహ్మాండంగా మీరే మెచ్చుకుంటారు. ఛాలెంజ్ చేస్తున్నారు అయితే 100% కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, 100% డౌటే లేదు, ఏం లేదు. జూబ్లీస్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా 100% గెలుస్తున్నాం. సో చూద్దాం సార్, రాసి పెట్టుకోండి. కాన్ఫిడెన్స్ మళ్ళీ నవంబర్ లో కలుద్దాం సార్. ఎన్నికలు అయిన రోజే మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పటేల్ రమేష్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ జూబ్లీస్ లో మాత్రం గెలిచేది కాంగ్రెస్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూద్దాం మరి కాన్ఫిడెన్స్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా చూద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.